లేదు. ఖచ్చితంగా స్కూల్ హోంవర్క్లో చెక్ చేయండి. ఏళ్లతో సంతకాలు ఎట్టొచ్చు. డైరీలో మీరే సంతకాలు పెట్టండి. చూడండి హోంవర్క్లో. కాపీ పుస్తకాలు మాత్రం రాపించండి పిల్లలకి. నిజంగా పిల్లలకి నిజమైనటువంటి భవిష్యత్తు చదువు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఆ పని చేయండి. అలాగే ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాటలు పాడతానంటే కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడతానంటే కనుక ఆ బుక్స్ కూడా తీసుకొస్తాను. మీరు పాడతానంటే కానీ విలువైంది దేవుడు మెచ్చుకునేది మాత్రం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే సారం ఉంటుంది. అద్భుతమైనటువంటి పాటలు కూడా. కాబట్టి సహకరించండి. అలాగా పిల్లల విషయంలో మళ్ళా గుర్తించేస్తున్నాను. వాళ్ళ చేతులు రాతలు మార్చగలిగేది తల్లులే కొంచెం శ్రద్ధ పెట్టండి. ముందు ప్రార్థన చేసుకున్నాం. తల్లుల కొంచెం దయగలిగిన తండ్రి దేవా మాతో స్థూతిగా స్పష్టంగా మీరు మాట్లాడేవారని విశ్వసిస్తూ తండ్రి అన్నీ ఉన్నా మీరు లేకపోతే జీవితం ఎంత కష్టపడుతూ ఉండదో ఒక నిలువెత్తు నిదర్శనంగా తండ్రి ఒక మహారాజు ఒక గొప్ప జ్ఞాని ఒక విశ్వాసజ్ఞాని తండ్రి దేవా ఇదిగో తండ్రి తనే తెలియజేస్తూ ఉన్నాడు. చెడ్డ రోజులు రాకమునిపే దుర్దినాలు రాకమునిపే ఏ పాపంలో అయితే నీవు ఉన్నావో ఆ పాపం మీద నీకు విరక్తి కలగక మునిపే ఏదో ఒక రోజు నువ్వు చేసే పాపం మీద నీకు విరక్తి కలుగుతుంది. ఈలోపు నువ్వు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. దానికి ముందే ఆ చెడ్డ సంవత్సరాలు రాకమునిపే వీటి అందు నాకు మనసు లేదని దేవుని అందే మనసు పెట్టినటువంటి విచక్షణ జ్ఞానాన్ని మా అందరూ ప్రసాదించమని కొద్ది మందిగా కూడా తండ్రి ఇదేదో పెద్ద సంఘంగానో పెద్ద పబ్లిసిటీ కోసమో మీ పాత దగ్గరికి మేము రాలేదు. నా కుటుంబమే మీకు ఒక సంఘం, మా కుటుంబమే ఇంకొక సంఘం తండ్రి. ఆ సంఘంలో ప్రతి తల్లి తండ్రి యాజకురాలు తండ్రి. కాబట్టి దేవా మీ దగ్గర శక్తిని పొందుకోవడానికి, మీ దగ్గర కృప పొందుకోవడానికి, ఆరోగ్యాన్ని పొందుకోవడానికి మీ పాత దగ్గరికి వచ్చాం. మీ ఉపదేశ సారాన్ని మా గుండెల్లో నింపుకుని మేము తిరిగి వెళ్తున్నాం. మళ్ళా వచ్చే విశ్రాంతి వరకు తండ్రి దేవా మీ కుమారుడు యొక్క ఆత్మ మమ్మల్ని నడిపించాలి. మీ కుమారుడు యొక్క ఆత్మ మమ్మల్ని రక్షించాలి. మీ కుమారుడు యొక్క ఆత్మ మాకు ఆరోగ్యం ఇవ్వాలి. మీ కుమారుడు యొక్క ఆత్మ మాకు ఆత్మానందాన్ని ప్రసాదించాలి. మీ కుమారుడు యొక్క ఆత్మ నన్ను నా బిడ్డల్ని రక్షించాలి. నా తండ్రి దేవా మీ కుమారుడు యొక్క ఆత్మతో మమ్మల్ని అభిషేకించి మీ కుమారుడు యొక్క ఆత్మతో మమ్మల్ని తిప్పి పంపిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఇదిగో ఈ రోజు నా మనసును బట్టి ఏది పిలుస్తుందో, నా మనసుని భవిష్యత్తు ఏదైతే బాధపడుతుందో, ఏదైతే ముడిపడి తెలియని సమస్యలు నలభైమైన కత్తులాగా ఉన్నాయో వాటన్నిటిని వదిలించుకుంటున్నాను. మీ నామములు వదిలించుకుంటున్నాను. మీ నామములు వదిలించుకుంటున్నాను తండ్రి. వదిలించేది మీరే తండ్రి. వదిలేస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి స్నానం చేసినప్పుడు మురికి బట్టలు వదిలేసినట్లు ఇదిగో తండ్రి నన్ను పట్టి పిలుస్తున్నవన్నీ మీ భారత వదిలేస్తున్నాను తండ్రి. నిర్భరమైన మనసుతో నింపండి తండ్రి. నిర్భరమైన బుద్ధితో నింపండి తండ్రి. ధైర్యంతో నింపండి తండ్రి. ఇదిగో ఏది కూడా నీ ముందు నీ ముందు నేను నడుస్తున్నాను. ఏది నీకు ఎదురు రాదు. నరమాత్రుడు ఎవడు కూడా నీకు ఏ కీడు చేయలేదు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవాగా మీ ముందర నేను నడుస్తున్నాను అనే మనోనిర్భరని మా అందరికీ ప్రసాదించి ఈ కృపను మనం వర్తింపచేయమని అలాగే తల్లి వారిని ఈ మందిరాన్ని ప్రసాదించినటువంటి తల్లిగారిని వారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ రోజు తండ్రి ప్రత్యేకంగా మమ్మల్ని ప్రార్థించండి. మరి మీ దాసురాలు చాలా రత్నకుమార్ గారు వారి యొక్క భాగస్వామి ఫోన్ చేసి ప్రత్యేకంగా తెలియజేశారు తండ్రి. వారి ప్రయాణాలు ఉన్నట్లు తెలియజేశారు. వాడిని కూడా కనికరించి రక్షించి మీ చిత్తమైతే వచ్చే విశ్రాంతులు మీ సన్నిధిలో ప్రవేశపెట్టుకోండి. ఇది ఏ తల్లి అయితే ఏ సహోదరుడు సహోదరుడు మీ పవిత్ర స్థానంలో ఏం అడుగుచున్నారో తండ్రి వాళ్ళ ఇంటికి సంబంధించి, వాళ్ళ ఒంటికి సంబంధించి, వాళ్ళ మనసుకు సంబంధించి, వాళ్ళ బిడ్డలకు సంబంధించి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఏదైనా మీరు సర్వ కృపానిధి అయిన దేవుడు కాబట్టి వారి యొక్క విజ్ఞాపన ఆలకించి వారికి సమాధానాన్ని అనుగ్రహించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవచ్చు. నా భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి నా దేవా మేమందరం కూడా యథార్థంగా వివేకులాగా మారే మనసు మాత్రం ప్రసాదించండి. మీ కుమారుడు యొక్క అడుగు జాడను నడిచే మనసు మా అందరికి అనుగ్రహించమని
మీ చిత్తమైతే నేను చచ్చే లోపు నా తండ్రి మీ కుమారుడులాగా మారి నా తండ్రి మీ సన్నిధికి చేరే కృప, అట్టి మనసు, అట్టి బుద్ధి, అట్టి ఆలోచన నాలో పుట్టించి నన్ను మీ కుమారుడు యొక్క పోలికలకు మార్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ప్రతిఫలాన్ని పొంది ఉన్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారు మీరు క్షమించలాగా మా అపరాధం మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక దుష్టుల నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఈ పవిత్ర స్థలంలో ఉన్నటువంటి బిడ్డలకి, అలాగే ముందుగా ఈరోజు దేవుని పరిశుద్ధ దినమని జ్ఞానం కలిగి, వివేకం కలిగి, స్పృహ కలిగి మందిరం తలుపులు తెరిచి మందిరాన్ని ఆరాధనకి కడిగి శుద్ధి చేసి ఈ సేవ చేసినటువంటి బిడ్డలకి, చక్కటి ఆత్మసమ్మతమైన పాటలతో దేవుని ఆరాధించినటువంటి బిడ్డలకి, సాక్ష్యాలతో దేవుని కనపరిచినటువంటి బిడ్డలకి, అలాగే ఆయన చేతి నుంచి తీసుకుని మళ్ళీ ఆయన చేతికి కానుకగా అర్పించినటువంటి కానుకలు బట్టి, తీసుకురాబడిన పలహారాలను బట్టి, ఇంకా ఎవరెవరు ఏ రీతిగా మీ సేవలో పాలుభాగస్తులు ఉన్నారో వారందరికీ, నాకు, నా కుటుంబానికి, ప్రయాణాల్లో ఉన్న బిడ్డలందరికీ ఆ దేవాది దేవుని యొక్క అపారమైనటువంటి కృప శాశ్వత కాలం తోడై ఉండును కాక. ఆమేన్.